నమస్తే శివాబి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. చవితి వేడుకలకు అంతా సిద్ధం. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గూడూరులో ఏర్పాటైన వినాయక ప్రతిమలు, పూజా సామాగ్రి కొనుగోలు చేస్తున్న ప్రజలు. ఆటోనగర్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీఓ మురళీకృష్ణతో సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. అత్యాచార ఘటనకు పాల్పడిన వారిని ఉరితీయాలి. మసీదు కూడలి ప్రాంతంలో ప్రవర్తులతో నిరసన వ్యక్తం చేసిన ముస్లిం మైనార్టీలు. చేయుత అభినందనీయం. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆవరణలో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో పేదలకు సరుకులు అందజేసిన ఎస్ఏ రోజలత తదితరులు. విఘ్నాల్ని తొలగించేవాడే కాదు, అవసరమైనప్పుడు కలిగించేవాడు కూడా వినాయకుడని చూడగానే చిరునవ్వుతో పాటు భక్తిభావం కలుగుతుంది. బ్రహ్మదేవుని ఆటంకాలు తొలగించిన ఆ వినాయకుడి పండుగను దేశమంతా శుక్రవారం ఘనంగా జరుపుకుంటోంది. మనోహరుడు, ప్రసన్న వదనుడైన వినాయక పర్వదినాన్ని దేశ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అంతా మంచి జరగాలని ప్రతి ఒక్కరూ గణనాథుడిని మొక్కి పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితి పండుగను శుక్రవారం ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో గూడూరు పట్టణంలోని ప్రధాన వీధుల్లో చవితి పూజకు అవసరమైన వివిధ రకాల పుష్పాలు, పండ్లు, వివిధ రకాల ఆకులు, చెరుకు గడలు వంటి వాటిని విక్రేతలు ప్రజలకు అందుబాటులో ఉంచారు. వినాయక ప్రతిమలు కూడా అందంగా తీర్చిదిద్దారు. అడుగు నుండి 10 అడుగుల విగ్రహాల వరకు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో రోజులుగా కష్టపడి విఘ్నేశ్వరుడి ప్రతిమలు సిద్ధం చేశారు. దీంతో గురువారం నుండే ప్రజలు ప్రతిమలు కొనుగోలు చేస్తున్నారు. చవితి పండుగకు పట్టణంలోని గడియారం స్తంభం, రాజావీధి, ఆసుపత్రి రోడ్డు, మాలవ్యనగర్ కోర్టు సెంటర్ తదితర ప్రాంతాల్లో చవితి పూజకు అవసరమైన సామాగ్రిని వివిధ ప్రాంతాల నుండి వచ్చి విక్రయిస్తారు. సకల దేవతల్ని విఘ్నాల నుండి కాపాడిన విఘ్న నాయకుడు మనకు కూడా జ్ఞానబల ఐశ్వర్య ఆనందాన్ని ప్రసాదించాలి. నేను గత 30 సంవత్సరాల నుంచి వినాయకుడి తయారీలో చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తిని. నా దగ్గర ఒక 10 మంది వర్కర్లు ఉన్నారు. గత సంవత్సరం కోవిడ్-19 స్టార్ట్ అయ్యే టైంకి ఒక 20 లక్షలు పెట్టుబడి పెట్టి 75% వర్క్ చేసాము. అది పూర్తి చేయాలని ఇంకో 25% పెట్టి రెడీ చేస్తే కానీ ఆ 75% పనికిరాదు. అందుకని పూర్తిగా చేసి పక్కన పెట్టుకున్న టయానికి 21వ తేదీ లాక్డౌన్ పెట్టేశారు. కేసులు విపరీతంగా ఉన్నాయి కాబట్టి మేము కూడా అర్థం చేసుకుని పక్కన పెట్టేసి వెళ్ళిపోయాము. ఇప్పుడు కోర్టు మా మీద ఏదో రాజకీయ నాయకులు అందరూ అభిమానులతో పర్మిషన్ ఇచ్చారు. అది కనీసం 10 రోజులు ముందుగానే వచ్చుంటే మేము కూడా ఏదో బాగుపడి కొన్ని బొమ్మలు రెడీ చేసుకుని అప్పులన్నా కట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఎటు లేకుండా అయిపోయింది. ఒక 20 బొమ్మలు కూడా రెడీ చేయలేని పరిస్థితి అయిపోయింది. మాది జనాలు ఏమో వస్తూ ఉన్నారు, మేము రెడీ చేయలేకపోతున్నాము. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, గాంధీనగర్లో ఆటోనగర్ ఏర్పాటు విషయమై ఆర్డీఓతో చర్చించామని ఎమ్మెల్యే వరప్రసాద్ రావు తెలిపారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఆర్డీఓ మురళీకృష్ణతో సమస్యలపై చర్చించారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, ఆర్డీఓ మురళీకృష్ణ పట్టణంలోని పలు సమస్యలపై చర్చించారు. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాద్ రావు మాట్లాడుతూ పట్టణంలో ఎన్నో ఏళ్లుగా పలు కాలుష్యం వచ్చే పరిశ్రమలు, కొయ్య మిల్లులు, స్క్రాప్ గోదాములు ఉన్నాయని, ఇటీవల పట్టణంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందన్నారు. అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు గాంధీనగర్ ప్రాంతంలో 50 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించామని, అక్కడ ఆటోనగర్ ఏర్పాటుకు రెవెన్యూ శాఖ స్థలాన్ని ఏపీఐఐసికి అప్పగించాలని ఆర్డీఓను కోరామని తెలిపారు. అలాగే వరగలి క్రాస్ రోడ్ జాతీయ రహదారి నుండి గాంధీనగర్ లేఅవుట్ వరకు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఆయన వివరించారు. హానికరమైన వ్యాపారాలు చాలా వచ్చేసాయి. ఆ రోజుల్లో చిన్న నగరంగా ఉన్నప్పుడు అవి టింబర్ డిపో కానీ, అలాగే ఇనుముతో కూడిన వేస్ట్ స్క్రాపింగ్ బిజినెస్ కానీ, మెకానికల్ షాప్స్ కానివ్వండి, రిపేర్ షాప్స్ కానివ్వండి, ఎక్కడ చూసినా ఉండిపోయాయి. దాంతో ఒకటి హానికరమైన కాలుష్యం ఏర్పడడం మాత్రం కాకుండా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి, రోడ్లు పాడైపోతున్నాయి.
సో వీటన్నిటికి పరిష్కారం ఏంటంటే అప్పుడున్న సీనియర్ నాయకులందరూ కూడా ఎల్సీ గోపాల్ రెడ్డి గారు, అలాగే దేవసేన నాయకులు గారు, నాయకులు నాగులు గారు, శ్రీనివాస్ గారు, మీరారెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఆ కార్యక్రమంలో చాలా వరకు మేము పూర్తి చేయడం జరిగింది. అన్నీ కూడా పురాతనంగా మిగిలిపోయి ఎవరు ఉపయోగించిన 60 ఏళ్ళు 100 ఏళ్ళు పనులు కూడా పుల్లమ్మ సత్రం దగ్గర నుంచి పలేరియా ల్యాండ్ దగ్గర నుంచి టీటీడీ బిల్డింగ్ దగ్గర నుంచి అన్నీ కూడా విధానంగా చేస్తూనే వస్తుంది. ఆటో నగర్ అన్నది మన గూడూరు మున్సిపాలిటీ 1 అయింది కనుక చాలా చాలా అవసరం. ఆటో నగర్ కనుక కట్టగలిగితే ఇక్కడున్న కాలుష్యంతో కూడిన ప్రతి ఒక్క వ్యాపారం కూడా చక్కగా ఆటో నగర్కి వెళ్ళిపోతే అన్ని నగరాల్లో ఏ విధంగా ఉందో అదే విధంగా గూడూరు కూడా వస్తే చాలా బాగుంటుంది. అదృష్టవశాత్తు ఒక 300 ప్రభుత్వ ఎకరాలు ప్రభుత్వ భూములు దివిపాలెంలో గూడూరు వెస్ట్ ల్యాండ్లో ఉండిపోయాయి. అవి చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి దయ వలన మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక అతిపెద్దది వాటిల్లో ఇది కూడా ఒకటి కనుక దాదాపు 10,000 ఇళ్ళు వస్తున్నాయి అక్కడికి. 5,000 ముఖ్యమంత్రి గారు అర్బన్ లేఅవుట్లో, మరో 5,000 టిట్కోవి. ఆ లొకేషన్ కూడా చాలా చక్కగా ఉంది. ఆ లొకేషన్ దగ్గర ఆటో నగర్కి 50 ఎకరాలు ఇప్పుడు నేను ఈరోజు ఆల్రెడీ చాలాసార్లు అడగడం జరిగింది. ఒక పద్ధతిగా మాకు ఆ 50 ఎకరాలు మాకు కేటాయించండి, ఏపీఐసిసి వాళ్ళకి ఇస్తే ఆ ఏపీఐసిసి వాళ్ళంతా కూడా దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఇస్తారు. ఆ వాహనాలు కూడా మన మున్సిపాలిటీలోకి వచ్చి నెల్లూరు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, తిరుపతి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, అలాగే కడప వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు మేమేమంటామంటే మాస్టర్ ప్లాన్లో ఏ విధంగా చక్కగా ఒక బైపాస్ గూడూరు ఉందో వరగలి జంక్షన్ నేషనల్ హైవే దగ్గర నుంచి బైపాస్ కనుక చిల్లపూరుకు వేసుకుని అక్కడ నుంచి మేఘనూరుకు వచ్చి మేఘనూరు సబ్వే దగ్గర నుంచి కనుక సరాసరి అర్బన్ లేఅవుట్ వేస్తే అర్బన్ లేఅవుట్ నుంచి గాంధీనగర్ నుంచి మంగళపూర్ వెళ్ళి మంగళపూర్ నుంచి చెన్నూరు వెళ్తే ఒక రోడ్డు వెంకటగిరి తిరుపతి, మరో రోడ్డు సరాసరి రాజంపేట కడప వెళ్ళిపోతుంది. సో ఈరోజు దానికి కావాల్సిన 100 ఫీట్కి కావాల్సిన ల్యాండ్లు కూడా ఎందులో ఏమన్నా ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటే అది కూడా ఆర్జితం చేయమని చెప్పి నేను కోరుతూ, మరోవైపు ఇంకొక వైపు ఏమిటంటే ఈ ల్యాండ్ను వచ్చి దయచేసి మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి ఏపీఐసిసికి. ఆ 300 ఎకరాల్లో ఒక 50 ఎకరాలు ఆటో నగర్కి వెళ్ళిపోయి మరో 250 ఎకరాలు మేము ఎప్పటి నుంచో చాలామంది అడగడం వలన పరిశ్రమల మంత్రి గారు గౌతమ్ గారు గూడూరుకి ఒక చక్కటి ఇండస్ట్రియల్ హబ్ ఇస్తున్నారు. అక్కడ అన్నీ కూడా ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ అక్కడికి వస్తాయి. సో ఇవి ప్రక్కనే ఉంటాయి. ఏ ఒక్కరు కూడా మున్సిపాలిటీలోకి రావాల్సిన పని లేదు. ఆ హైవే నుంచి అక్కడికి వెళ్ళిపోయి నేషనల్ హైవే నుంచి నెల్లూరు కానీ చెన్నై కానీ లేదా వాకాడు కానీ వెళ్ళిపోతాయి. సో ఈ ఉద్దేశంతో నేను మనస్ఫూర్తిగా పెద్దవాడిని నాగుల గారికి, వయసులో చిన్నవారైనా కూడా ఎన్నో విధాలుగా నా సహాయంగా ఉంటూ ఒకవైపు ఒక నాయకుడిగా వైఎస్ఆర్ పార్టీగా నాకు సహాయం చేస్తూ మరోవైపు ఒక బిడ్డలాగా నాకు సహాయం చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా నా వందలు తెలియజేస్తున్నాను. ఇంకా పలువురు మాట్లాడారు.
జరిగింది. ఆ విధంగా లేఅవుట్లన్నీ కూడా తయారు చేసి ఈరోజు గౌరవనీయులైన ఆర్డీఓ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి ఈరోజు వాటన్నింటినీ కూడా ఏపీఎస్సిసి ఎండి గారికి వాళ్ళందరికీ కూడా సమర్పించేదానికి ఈరోజు అన్నీ కూడా తయారు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఆ ఆటో నగర్ నుంచి ఇటు లేఅవుట్లోకి అటు చిలకూరు బైపాస్కి అన్నిటికీ కూడా అనుసంధానిస్తూ ఒక 100 అడుగుల రోడ్డుని ఏర్పాటు చేసేదానికి. ఎందుకంటే ఇది మాస్టర్ ప్లాన్లో కూడా 100 అడుగుల రోడ్డు ఏదైతే ఎమ్మెల్యే గారు తయారు చేయించారో అదృష్టవశాత్తు అదే అలైన్మెంట్లో 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు కూడా ఉంది. ఈ సమయంలో వైకాపా జిల్లా అధికార ప్రతినిధి నాశిన నాగులు తదితరులు పాల్గొన్నారు. దేశంలో రక్షకులకే రక్షణ కరువైందని, సాబియా సైఫీ హంతకులను ఉరితీయాలని ముస్లిం మైనార్టీలు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని జామియా మసీద్ వద్ద బుధవారం రాత్రి ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ క్రొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని జామియా మసీద్ వద్ద ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో ఢిల్లీలో అత్యాచారానికి గురైన సాబియా సైఫీ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ముస్లిం మైనార్టీలు కొవ్వొత్తులతో బుధవారం రాత్రి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇన్సాఫ్ కమిటీ డివిజన్ గౌరవాధ్యక్షుడు కాళేశ మాట్లాడుతూ బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత మైనార్టీలు, దళితులపై దాడులు అధికమయ్యాయన్నారు. దేశంలో రక్షకులకే రక్షణ కరువైందని తెలిపారు. సాబియా సైఫీ హంతకులకు ఉరితీయాలని, సిబిఐచే విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు భారతదేశ పరిస్థితి, శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయనే దాంట్లో ఎలాంటి అనుమానమే లేదు. ఈరోజు పరిస్థితి రోజుకొక మానభంగం, రోజుకొక హత్య, దళితులపైన, మైనారిటీలపైన, బీసీలపైన అనేక దాడులు జరుగుతూ ఉన్నాయంటే దాంట్లో అనుమానమే లేదు. కారణమంతా బీజేపీ వైఫల్యమే. కేంద్ర ప్రభుత్వంలో మతతత్వ పార్టీలు ఈరోజు అధికారంలో ఉంటే లౌకిక తత్వ భారతదేశంలో ఏ రకమైన దాడులు జరుగుతాయనేది నిదర్శనం ఇదే. కాబట్టి ఖచ్చితంగా ఇటీవల కాలంలో చూసినప్పుడు ఢిల్లీలో ఒక మహిళా కానిస్టేబుల్ని దారుణంగా మానభంగం చేసి బ్లేడ్లతో అలసి ఆమెను హత్య చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. కేంద్రంలో ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పటికీ కేంద్ర పోలీస్ కానీ, మిలిటరీ కానీ, కేంద్ర పాలిత ప్రాంతం కానీ కంట్రోల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ రోజుకి ఆ ముద్దాయిల్ని ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు. ఇంకా మరికొందరు మాట్లాడారు. మహిళలు అత్యాచారానికి గురవుతూ వస్తున్నారు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి ఏదైతే సాబియా సైఫీ ఉందో, ఒక పోలీస్ అయినటువంటి ఒక మహిళకి రక్షణ కరువైందంటే ఇంకా మామూలు మహిళల పరిస్థితి ఏందని చెప్పేసి భయాందోళనలో భారతీయ ప్రజలందరూ ఉన్నారు. పెద్దలు చెప్పినట్టు కేవలం ఒక ప్రాంతము, ఒక రాష్ట్రంకే పరిమితం కాకుండా దేశం మొత్తం మీద కూడా సెకండుకి 6 అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అందులో మనం వెలుగు చూస్తున్నట్టువి కేవలం 1-2 మాత్రమే. భారతదేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు. అలాంటి దుస్థితి ఈ కేంద్ర పాలకులు తీసుకొచ్చారు. దీనికి ప్రధాన కారణం 12 రోజుల క్రితం సాబియా సైఫీ అనే 21 ఏళ్ల ఢిల్లీ సివిల్స్లో పనిచేస్తున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ని అత్యంత కిరాతకంగా 8 మంది రేప్ చేసి మర్డర్ చేశారు. ఇది చాలా చాలా దారుణం. ఇటువంటి దారుణానికి పాల్పడిన వాళ్ళని ఇప్పటికి 12 రోజులైనా కానీ ఈ రోజుకి కూడా అరెస్ట్ చేయలేదు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు మగ్దూమ్ మొహిద్దీన్, షఫీ మౌలానా, షేక్ జమాలుల్లా, ఫేమస్ ఇబ్రహీం, కబీర్, సద్దాం తాహిర్, అదిల్, అలీఖాన్ నవాజ్ తదితరులు పాల్గొన్నారు. గర్భవతులకు అన్ని వేళలు వైద్య సేవలు అందిస్తామని వైద్యాధికారిని డాక్టర్ షైని తెలిపారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భవతులకు వైద్య సలహాలు అందించారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భవతులకు వైద్యాధికారిని డాక్టర్ షైని వైద్య సూచనలు ఇచ్చారు. ప్రతిరోజు తీసుకోవాల్సిన మందులు, ఆహారం గురించి వివరించారు. అనంతరం వైద్యాధికారిని డాక్టర్ షైని మాట్లాడుతూ గర్భవతులకు ఆసుపత్రిలో అన్ని రోజుల్లోనూ వైద్యం అందిస్తామన్నారు. బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని ఆమె వివరించారు. ప్రతి మాసం 9వ తేదీ మాదిరిగానే ఈ దినం మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష
అభియాన్ కార్యక్రమం అనేది జరపడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము మన మండలంలో మన పిహెచ్ పరిధిలో ఉండే ప్రతి గర్భవతిలో కూడా ఉండే హై రిస్క్ లక్షణాలని మనం గుర్తించడము. ఈ హై రిస్క్ లక్షణాలు గుర్తించడంతో పాటు వాళ్ళని ఏ విధంగా ఏ దగ్గరికి మనము ట్రయాజింగ్ చేసి రెఫర్ చేయాలనేది కూడా మనం ఈ ప్రోగ్రాంలోనే మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ హై రిస్క్ లక్షణాలు ఉన్న వాళ్ళని ప్రత్యేకంగా అంటే ప్రతి గర్భవతి నెలకి ఒక చెకప్కి చేయించుకోవడమే కాకుండా వీళ్ళకి ఎక్స్ట్రాగా కొన్ని చెకప్స్ చేయించడము, ఎక్స్ట్రా కొన్ని టెస్టులు చేయించడము, పెద్ద హాస్పిటల్స్కి ఆశా వర్కర్తో పాటు వాళ్ళని రెఫర్ చేయడము, వాళ్ళని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. సో తద్వారా మనకి మాతృ శిశు మరణాలు అనేది తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశము. సో ప్రజలందరూ కూడా దయచేసి ప్రతి 9వ తేదీన మీరు ఎటువంటి సందేహాలు ఉన్నా హాస్పిటల్కి వచ్చి చెకప్ చేయించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నప్పటికీ ఆ హాస్పిటల్ రికార్డ్స్ అన్నీ కూడా తీసుకొని మన సిబ్బందితోటి మీ ఆశాతోటి ఏఎన్ఎంని సంప్రదించి హాస్పిటల్కి వచ్చి ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా మీరు చెకప్ చేయించుకోవాలని, చక్కగా మందులు మింగాలని, చక్కగా సుఖకరమైన కాన్పు జరిగించుకొని అదేవిధంగా మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మమ్మ, పిహెచ్ఎస్ పుష్పమ్మ, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలను గుర్తించి వారికి ప్రతి నెలా సరుకులు అందజేయడం అభినందనీయమని ఎస్ఐ రోజాలత కొనియాడారు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో చేయూత ద్వారా పేదలకు ఆమె చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దాతలు ముందుకొచ్చి పేదలకు చేయూత అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు రాఘవరెడ్డి, కార్యదర్శి ధనుంజయ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు శ్రీకాంత్ రెడ్డి, ఎన్ఎస్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, వాసుగౌడ్, కృష్ణ, భుజగేంద్రరావు, బలరాం తదితరులు పాల్గొన్నారు. ఈ చేయూత కార్యక్రమానికి దాతగా ఒగ్గు వేణుగోపాల్ వ్యవహరించారు. మా రోటరీ క్లబ్ వెస్ట్ ద్వారా గత సంవత్సరం నుంచి రోటరీ చేయూత అనే కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడినది. అందులో ముఖ్యంగా పేదవారైనటువంటి వారికి ఇది ఎంతో ఉపయోగకరమైనది. దీనిని దృక్పథంతో ఎంతో ఆశయంతో మేము దీనిని ముందుకు నడుపుతున్నాము. దీనికి ఈ రోటరీ చేయూత అనే కార్యక్రమం ఈ నెల దాతగా వచ్చేసి సూర్య ఫ్యాన్సీ వేణన్న గారు సహకరించారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా మన చీఫ్ గెస్ట్ అయినటువంటి మన 1 టౌన్ ఎస్ఐ రోజాలత మేడం గారు ఇచ్చేశారు. మీరు ఇంకా ఇంతకు ముందు ఎన్ని చేశారో ఏం ప్రోగ్రామ్స్ చేశారో తెలియదు, కానీ ఐ థింక్ నేను వచ్చిన తర్వాత దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ ఇలా ఇంతమందిని పిలుచుకొని మీరు అటెండ్ చేయడం. ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా మీకు ఇలాగే ఎక్కువ మంది డోనర్స్ రావాలని, మీరు ఇంతకంటే ఎక్కువ మందిని మంచిగా ఇలా ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి ఇలా డొనేట్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ది పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రోగ్రాము గత సంవత్సరం కారో శ్రీనివాసరావు గారు స్టార్ట్ చేశారు. కొనసాగింపుగా ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గారు అంటే కంటిన్యూ చేస్తున్నారు. ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే గవర్నమెంట్ ఎన్నో చేస్తున్నప్పటికీ ఇంకా కొరవలు ఉన్నాయి. వాటిని మేము ఐడెంటిఫై చేసి లబ్ధిదారులకి ప్రతి నెల 9వ తేదీ ఈ పలసరుకులు వాళ్ళకి అందించడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాఘవరెడ్డి గారికి ధన్యవాదాలు. లాస్ట్ ఇయర్ మన తాలూరు శ్రీనివాస గారు రోటరీ చేయూత కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఆయన్ని దాని కొనసాగుగా మేము ఈరోజు మేము సెక్రటరీగా మా రాఘవరెడ్డి గారు, నేను సెక్రటరీ ధనుంజయ రెడ్డి గారు, మేమిద్దరం కలిసి దీన్ని ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నాము. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గర్భవతులకు భోజనాలు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి దాతగా విఎస్ఆర్ పాఠశాల కరెస్పాండెంట్ నంది మండలం బాలకృష్ణంరాజు వ్యవహరించారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో జేవీవీ ఆధ్వర్యంలో దాత విఎస్ఆర్ పాఠశాల కరెస్పాండెంట్ బాలకృష్ణంరాజు సహకారంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణారావు చేతుల మీదుగా భోజనాలు, పౌష్టికాహారం అందజేశారు. అనంతరం డాక్టర్ రామకృష్ణారావు, బాలకృష్ణరాజు తదితరులు మాట్లాడుతూ ప్రతి నెల 9వ తేదీన ఆసుపత్రికి వచ్చే పేద గర్భవతులకు భోజనాలు, పౌష్టికాహారం అందజేయడం అభినందనీయమని వివరించారు. ఈ సందర్భంగా రాజధానికి రిక్వెస్ట్ చేస్తాను. ఇంతకుముందు మార్చి 9 ఇచ్చిందా,
మా తమ్ముడు దాన్ని నాకు రెండు కంటిన్యూ చేసేట్టు అవకాశం పడుతుంది. మరొకసారి అవకాశం కల్పించిన జనవిజ్ఞాన సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్పుకుని ప్రతి నెల 9వ తేదీన ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మామూలుగా ఏంటంటే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లి బిడ్డ మరణాలను తగ్గించడము, అట్లాగనే ఇక్కడికి వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలందరికీ కూడా అన్ని పరీక్షలు, రక్త పరీక్షలు అయితేనేమి, స్కానింగ్ అయితేనేమి, గైనకాలజిస్ట్ ద్వారా గర్భకోశ వ్యాధి నిపుణుల చేత పరీక్షలు చేయబడతాయి. మొదటి నుంచి మీరు అందరూ కూడా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఏదైనా లోపాలుంటే సర్దిద్దుకుంటే కాన్పు సమయానికి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తల్లి బిడ్డ సురక్షితంగా కాన్పవచ్చు. అట్లాగనే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ కానీ మీరు కాన్పు అయితే ప్రభుత్వం నుంచి కూడా మీకు మంచి ఉపాధి పథకాలను అందిస్తుంది. ఇక్కడ మీకు ఆసరా కింద, తర్వాత అట్లాగనే జేఎస్వై కింద మీకు డబ్బులు గవర్నమెంట్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. అట్లాగనే మీరు కాన్పు సమయంలో ప్రతి ఒక్కరూ కాన్పు నొప్పులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మీరు మొదటి నుంచి చూపించుకున్నటువంటి ఈ రక్త పరీక్షలు అయితేనేమి, అట్లాగనే మీ వెంబడి తర్వాత ఈ రేషన్ కార్డు అయితేనేమి, బ్యాంకు పుస్తకం అయితేనేమి, అట్లాగనే ఆరోగ్యశ్రీ కార్డు అయితేనేమి, ఇవన్నీ కూడా ఆ టైంలో హడావుడి నొప్పులు వచ్చినాయని హడావుడిని మర్చిపోకుండా అవన్నీ తీసుకురావాలా. అవన్నీ ఉంటే మాత్రమే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాలు మీకు అందుతాయి. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కింద గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. దీనికి మనం పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా జన్మించడానికి వాళ్ళ తల్లిలకి ఏం కావాలో ఆ సూచనలను ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు. వాటిని పాటిస్తూ మనము గవర్నమెంట్ హాస్పిటల్లోనే కాన్ఫర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మనకు భోజన సదుపాయాన్ని మన విఎస్ఆర్ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ బాలకృష్ణరాజు గారు కల్పించారు. వారికి జనవిజ్ఞాన వేదిక తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. గూడూరు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మా మిత్రులు విఎస్ఆర్ స్కూల్ కరెస్పాండెంట్ మరియు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి బాలకృష్ణరాజు గారు ఈ మంత్ స్పాన్సర్ చేస్తున్నారు. వారు ఇదే కాకుండా మేము 7 సంవత్సరాల క్రితం జనవిజ్ఞాన వేదిక మేము బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా వారి సహకారం మేము నిజంగా మర్చిపోలేంది. వారు అనేక విధాలుగా మొదటి నుంచి మా జేవీ వారు రోటరీ క్లబ్లో ఉన్నా కూడా, రీసెంట్గా ప్రెసిడెంట్ అయినా కూడా మాకు మాత్రం చేయూతను అందిస్తూ మాకు ఎంతో సహకరిస్తున్నారు. వారికి మేము జేవీవీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జేవీవీ అధ్యక్షులు వేకూరు రాజేంద్ర ప్రసాద్, సభ్యులు చెంచు నారాయణ, రామ్మోహన్, సంజయ్ రావు, విజయబాబు, ప్రభాకర్, శ్రీను, శంకర్ పాల్గొన్నారు. మండల కేంద్రంలో వచ్చే వారంలోని మంగళ, బుధవారాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ ఏఓ జహీర్ బాషా తెలిపారు. మణుపూర్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఈ సమావేశంలో నెట్ క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, ఏఏబి సురేంద్రారెడ్డి, ఉప సర్పంచ్ దండు చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు కుడుమల వెంకటరమణయ్య, వీరేంద్రరెడ్డి, వ్యవసాయ సహాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన మనుగోలు వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా నాట్యాప్ చైర్మన్ డైరెక్టరు మన భాస్కర్ అన్న, మిగిలిన మన పెద్దలు, గ్రామ పెద్దలు అందరితోటి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రేపు ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం, బుధవారము ఈ గ్రామ స్థాయిలో ఉండే ఆర్బీకే లెవెల్లో ఉండే ఏఏబి సభ్యులకి 2 రోజులు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని ఆదేశించున్నారు. దానికోసము ఈ అంటే ఆ 2 రోజుల శిక్షణా కార్యక్రమంలో వివిధ శాఖలకు, రైతులకు సంబంధించిన అనుబంధ శాఖల అధికారులు వచ్చేసేసి వాళ్ళ శాఖలకు సంబంధించిన అవగాహన మరియు శిక్షణ కలిగిస్తారు. దీంట్లో నెల్లూరు నుంచి సైంటిస్టులు కానీ, తర్వాత మిగిలిన అధికారులు కూడా వచ్చేసేసి వాళ్ళకి అన్ని విధాలుగా ఏం ప్రాబ్లమ్స్ కానీ ఏదన్నా ఉంటే వాళ్ళకి డిస్కస్ చేసి ప్రోగ్రామ్ని నడిపించే విధంగా ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి మన మిగిలిన నాయకులతో కానీ, తర్వాత మా పై అధికారులతో డిస్కస్ చేసి డేట్ని మనం ఫిక్స్ చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే
ఈ ఏబి సభ్యులు గ్రామ స్థాయిలో ఉండే వాళ్ళందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. రైతు భరోసా కేంద్రాల్లో అందే సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఏవో హైమావతి సూచించారు. సైదాపురం మండలంలోని చాగనం సైదాపురం 2లో ఏర్పాటై ఉన్న రైతు భరోసా కేంద్రాలను ఆమె తనిఖీ చేసి సిబ్బందికి సూచనలిచ్చారు. సైదాపురం మండలంలోని చాగనం సైదాపురం 2లో ఏర్పాటై ఉన్న రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ శాఖ ఏవో హైమావతి తనిఖీ చేశారు. కేంద్రాల్లో రికార్డు పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఏవో హైమావతి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు, పురుగుల మందులు వంటి వాటిని సబ్సిడీతో అందిస్తున్నామని తెలిపారు. రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె వివరించారు. రైతు భరోసా కేంద్రం విజిట్లో భాగంగా ఇవాళ సైదాపురం అన్నానికి విజిట్ చేయడం జరిగింది. ఈ రోజు రైతు భరోసా కేంద్రంలో ప్రతిరోజు లాగానే స్కీమ్స్ అన్నీ కూడా అమలు అవుతున్నాయా లేదా అనేసి, గ్రీన్ మినిస్ట్రీ ఎంత ఇస్తున్నాము, ఎంత ఇచ్చున్నాము అనేసి ఏ రిజిస్టర్స్ అన్ని కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకు కూడా నేను నిన్న కూడా బ్యాంక్ మేనేజర్స్తో మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా బ్యాంక్ మేనేజర్ని కలిసి సున్నా వడ్డీ పంట రుణాల గురించి బ్యాంక్ మేనేజర్కి వివరించడం జరిగింది. ఎందుకంటే ఈ సెప్టెంబర్ మంత్ ఎండింగ్ వరకు మనకి లాస్ట్ డేట్ కనుక సున్నా వడ్డీ పంట రుణాలని బ్యాంక్ మేనేజర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క లాగిన్లో అప్లోడ్ చేసినట్లయితే రైతులందరూ కూడా ఎలిజిబుల్ ఫార్మర్స్ అందరూ కూడా లబ్ధి పొందుతారు అనేసి బ్యాంక్ మేనేజర్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న చాగనం బ్యాంక్ మేనేజర్ని కలవడం జరిగింది. ఇవాళ చాగనం సైదాపురం బ్యాంక్ మేనేజర్తో కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఎవరైతే లక్షలోపు వడ్డీ రుణం అయితే తీసుకుంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్లో తమ యొక్క డీటెయిల్స్ని ఎస్వీపీఆర్ లాగిన్లో అప్లోడ్ చేసుకోవాల్సిందిగా కూడా రైతులందరినీ కూడా ఒకసారిగా మనం చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ బిల్లులో ట్రూ యాప్ ఛార్జీలు పేరిట 7,200 కోట్ల ఆర్థిక దోపిడీకి ప్రభుత్వం పాల్పడుతోందని మహాజన సైన్యం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు చేవూరు సురేంద్ర తదితర నాయకులు విమర్శించారు. గూడూరులోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడుతోందని, అందరూ ముందుకు వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులని ప్రస్తుత వైకాపా ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. విధి విధానాలు వెనక్కి తీసుకోకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడతామని వారు వివరించారు. ఈ సమావేశంలో మహాజన సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లసిరి నాగార్జున, నాయకులు మనోహర్, ప్రసన్న, కిషోర్, శ్రీను, వినోద్, శివ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పానిక్ కండిషన్, కోవిడ్ ఉంది కాబట్టి ఎవరికి ఉపాధి లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పేద ప్రజలు ఉన్నారు అనేది జగమెరిగిన సత్యం. అయితే ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో కొత్తగా మళ్ళా కరెంటు బిల్లుని ఆధారం చేసుకొని, కరెంటు బిల్లుని బేస్ చేసుకొని దీంట్లో ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి పేదోడికి మరింత భారంగా మారేటటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నటువంటి గవర్నమెంట్కి ఏ విధంగా బుద్ధి చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరు గవర్నమెంట్కి అన్యాయంగా మాట్లాడినా, పేద ప్రజలకి అనుకూలంగా మాట్లాడినా వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం. సో ఇది ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఎవరైనా సరే ముందుకొచ్చి అన్యాయాన్ని, అక్రమాన్ని ప్రశ్నిద్దామని చెప్పి ఈరోజు ముందుకొచ్చి పోరాటాలు చేస్తుంటే వాళ్ళకి చివరికి బెయిల్ కూడా రాకుండా జైలుకి పంపించేటటువంటి పరిస్థితిలో గవర్నమెంట్ ఉంది. ఈరోజు మహాజన సైన్యం తరఫున గవర్నమెంట్ని సూటిగా ఒక ప్రశ్న మేము అడగాలనుకుంటా ఉన్నాం. రైతుల ఓట్లతో, బీసీల ఓట్లతో, ఎస్టీల ఓట్లతో, మైనార్టీ ఓట్లతో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అదే ప్రజలకి భారంగా మారటం అనేది ఈరోజు ఎంతవరకు సమంజసమో పేద ప్రజలకి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మీకుంది. ఏపీ ప్రభుత్వం దగ్గర టైం మిషన్ ఉన్నట్లుంది. ఎందుకు టైం మిషన్ ఉందని నేను అంటున్నానంటే, గతంలోకి వెళ్తారు, భవిష్యత్తులోకి వెళ్తారు. ఈ మద్యం అమ్మకాల మీద 20 సంవత్సరాలకు వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి ముందుగానే 21,000 కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చుకొని తీసుకున్న వైనం అందరికీ తెలిసింది. మరి
గతంలోకి ఎలా వెళ్తున్నారంటే 2014, 2015, 2018, 2019 సంవత్సరంలో కరెంటుకి సంబంధించిన ఉత్పత్తికి సరఫరాకి సంబంధించిన కొన్ని నష్టాలు విద్య అంటే ఈ విద్యా రంగంలోనే కాకుండా ఈ విద్యుత్ రంగంలో కూడా కొన్ని సంస్థలు నష్టపోవడం ద్వారా ఆ నష్టాన్ని కూడా భర్తీ చేసేందుకు ఈరోజు ట్రూఅప్ ఛార్జెస్ అనే ఒక చక్కటి పేరు పెట్టి దోపిడీకి తీశారన్నమాట. గూడూరు పట్టణ సమీపంలోని మోదనవనంలో కొలువై ఉన్న వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో చవితి సందర్భంగా ఆలయంలో వేకువజాము నుండి అభిషేకాలు, సర్వదర్శనంతో పాటు విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయని అర్చకులు తెలిపారు. మోదగవనంలో ఆయన మాట్లాడుతూ సాయంత్రం స్వామివారి పల్లకి సేవ వైభవంగా జరుగుతున్నదన్నారు. అలాగే ఆదివారం మధ్యాహ్నం లక్ష్మీ గణపతి హోమం వైభవంగా జరుగుతుందని భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని ఆయన కోరారు. భక్తులకు విజ్ఞప్తి, రేపు భాద్రపద శుద్ధ చవితి అనగా రేపు వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈ స్వయంభూ మోదవన వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఉదయం 4 గంటల నుంచి కలశ స్థాపన, పుణ్యాహవాచన, స్వామివారికి పంచామృతాభిషేకం, గణపతి హోమం ఇవన్నీ జరుగుతాయి. స్వామివారికి తర్వాత సర్వదర్శనం, ప్రసాద వితరణ ఉంటుంది. అలాగే రేపు సాయంత్రం 6 గంటలకి స్వామివారికి అత్యంత వైభవంగా పల్లకీ సేవ జరుగుతుంది. ఈ పల్లకీ సేవ తర్వాత మరలా రేపు ఆదివారం అనగా 12వ తేదీ ఉదయం మహాలక్ష్మీ గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం ప్లస్ పూర్ణాహుతి, ప్రసాద వితరణ ఇవన్నీ ఉంటాయి. మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా కోవిడ్ అనుసరించి ఈ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చవితి వేడుకలకు అంతా సిద్ధం. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గూడూరులో ఏర్పాటైన వినాయక ప్రతిమలు, పూజా సామాగ్రి కొనుగోలు చేస్తున్న ప్రజలు. ఆటోనగర్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీఓ మురళీకృష్ణతో సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. అత్యాచార ఘటనకు పాల్పడిన వారిని ఉరితీయాలి. మసీదు కూడలి ప్రాంతంలో ప్రవర్తులతో నిరసన వ్యక్తం చేసిన ముస్లిం మైనార్టీలు. చేయుత అభినందనీయం. డిఎన్ఆర్ కమిటీ హాల్ ఆవరణలో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో పేదలకు సరుకులు అందజేసిన ఎస్ఏ రోజలత తదితరులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.